హాయ్ గైస్. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే జావా స్క్రిప్ట్లో వేరియబుల్స్ అంటే ఏంటిది, దీన్ని ఎన్ని విధాలుగా క్రియేట్ చేయొచ్చు అనే దాని గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ వేరియబుల్స్ అంటే ఏంటి అంటే, సో వేరియబుల్స్ ఇన్ జావా స్క్రిప్ట్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, వేరియబుల్స్ అనే వాటిని సో ఏదైనా డేటాని మనం స్టోర్ చేసుకోనికి మనం వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. ఇది ఒక కంటైనర్ లాగా యూజ్ అవుతుంది, దేనైనా స్టోర్ చేసుకోనికి, అంటే డేటాని స్టోర్ చేసుకోనికి యూజ్ అవుతుంది. సో ఇన్ కేస్ మనకి ఆ డేటా అనేది ఫ్యూచర్లో మన జావా స్క్రిప్ట్ ప్రోగ్రాంలో ఎక్కడైనా కావాలి అనుకుంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని మీకు సింపుల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది అనుకుందాం. సో మీకు బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? మీరు అందులో మనీ వేసేసి ట్రాన్సాక్షన్స్ చేయడానికి, మనీ ట్రాన్సాక్షన్ చేయడానికి యూజ్ చేస్తారు కదా. సేమ్ ఇక్కడ అకౌంట్ అనేది, సో మీ మనీని హోల్డ్ చేస్తుంది, అంటే మనీని అందులో ఉంచుతున్నాం అకౌంట్లో. సో మనకు ఎప్పుడైతే ఫ్యూచర్లో ఆ మనీ కావాలి అనుకున్నప్పుడు, సో ఇప్పుడు ఈ అకౌంట్ నెంబర్ ద్వారా ఏంది, ఆ మనీని మనం విత్డ్రా చేయడం కానీ లేదా ట్రాన్స్ఫర్ చేయడం కానీ చేస్తాం కదా. సో సేమ్ ఇక్కడ కూడా ఏంటి అంటే, సో ఇక్కడ వేరియబుల్ అనేది ఒక బ్యాంక్ అకౌంట్ అనుకుంటే, సో అందులో మనం డేటా అనేది మనకు మనీ అవుతుంది అనమాట. సో మనం ఈ వేరియబుల్ డేటా స్టోర్ చేసుకుంటాం, అంటే బ్యాంక్ అకౌంట్లో మనీ స్టోర్ చేసుకున్నట్టు. సో మనకు ఎప్పుడైతే ఈ డేటా అవసరం ఉంటుందో, సో ఈ వేరియబుల్ యూజ్ చేసుకొని, వేరియబుల్ నేమ్ యూజ్ చేసుకొని, సో మనం ఆ డేటాని మన ప్రోగ్రాంలో యూ యూజ్ చేసుకుంటాం అనమాట. వేరియబుల్ నేమ్ యూజ్ చేసుకొని సేమ్ మనం బ్యాంక్ అకౌంట్ ద్వారా బ్యాంక్లో నుంచి మనీ తీసుకునే విధంగా అనమాట. సో మనం ఇప్పుడు జావా స్క్రిప్ట్లో వేరియబుల్ క్రియేట్ చేయాలి అంటే మనకు 3 వేస్ ఉన్నాయన్నమాట. సో 3 వేస్ ఏంటి ఏంటి అంటే, సో ఒకటి లెట్ అని చెప్పేసి ఒకటి ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని తీసుకున్న వేరియబుల్ నేమ్ లెట్ అని చెప్పేసి ఒక వర్డ్ ఉంటుంది, దానికి వేరియబుల్ నెక్స్ట్ వేరియబుల్ నేమ్ నేమ్ అని చెప్పేసి ఇచ్చిన. సో దీనికి నేను హెల్లో అని చెప్పేసి ఇస్తున్నా. ఓకే. సో ఇప్పుడు నా అవుట్పుట్ చూసుకుంటే, ఫస్ట్ క్రియేషన్ ఆఫ్, అంటే ఫస్ట్ వే ఆఫ్ క్రియేటింగ్ ది వేరియబుల్ అనుకున్నాం. అంటే లెట్ అని చెప్పేసి ఒక వే అనమాట వేరియబుల్ క్రియేట్ చేయడానికి. సో ఇక్కడ లెట్ అని చెప్పేసి, సో దీనికి ఒక టైప్ ఇస్తున్నా, సో వేరియబుల్ టైప్. అండ్ వేరియబుల్ నేమ్ వచ్చేసి నేమ్ అని చెప్పేసి ఇస్తున్నా. సో నెక్స్ట్, సో వేరియబుల్ ఏంటంటే డేటాని నేను స్టోర్ చేసుకుంటున్నా. సో ఈ వేరియబుల్ డేటా ఎలా అసైన్ చేస్తున్నా అంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ ఈక్వల్ అనే సింబల్ తోటి, ఈక్వల్ అనే సింబల్ యూజ్ చేసి డేటాని నేను వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను అనమాట. సేమ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇది ఏంటిదంటే, మనకు అకౌంట్ నెంబర్ అనుకుంటే నేమ్ అనేది మనకు అకౌంట్ నెంబర్ అనుకుందాం. సో ఇక్కడ ఈ హెల్లో అని చెప్పేసి ఏదైతే ఉందో డబల్ కోర్స్లో, దాన్ని మనం మన మనీ అనుకుందాం, అకౌంట్లో ఉండే మనీ అనుకుందాం. సో ఇప్పుడు ఏమైంది, నాకు ఈ మనీ అనేది నా ఈ అకౌంట్ నెంబర్, నేమ్ అనే అకౌంట్ నెంబర్లో ఉంది. సో నేనేం చేస్తున్నా, ఫ్యూచర్లో నాకు మనీ అవసరం ఉండి, సో నేను దాంట్లో యూజ్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా, console.log ఆఫ్ నేమ్ అని చెప్పేసి ఇస్తున్నా, నా అకౌంట్ నెంబర్ ఇస్తున్నా. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, సో నా అకౌంట్లో ఏదైతే మనీ ఉందో, అంటే ఏదైతే డేటా ఉందో, వేరియబుల్ ఏదైతే డేటా ఉందో అది నాకు వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే హేలో అని చెప్పేసి వచ్చింది. ఓకే. ఇలా మనము ఈ వేరియబుల్స్ అనే వాటిని, సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, వేరియబుల్స్ ఈజ్ లైక్ ఏ కంటైనర్స్ విచ్ ఈస్ స్టోర్ ది ఏ డేటా ఇన్సైడ్ ఏ వేరియబుల్. ఓకే. అట్లా సింపుల్గా గుర్తుపెట్టుకోండి, వేరియబుల్ అనేది ఒక కంటైనర్ లెక్క, ఇది డేటాని స్టోర్ చేసుకోవడానికి మనం ఈ వేరియబుల్స్ని యూజ్ చేస్తాం అని చెప్పేసి. మనం వేరియబుల్ని 3 వేస్గా క్రియేట్ చేయొచ్చు ఇన్ జావా స్క్రిప్ట్లో. సో ఒకటి లెట్ అని చెప్పేసి, ఇంకోటి వ్యార్ అని చెప్పేసి, సో వ్యార్ అని చెప్పేసి క్రియేట్ చేయొచ్చు. ఓకే. వ్యార్ అని చెప్పేసి హెల్లో 1 2 3 అని చెప్పేసి ఇస్తున్నా. అండ్ ఇంకొకటి వచ్చేసి కాన్స్ట్ అని చెప్పేసి మనం క్రియేట్ చేయొచ్చు, కాన్స్ట్ అని చెప్పేసి క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు నేను ఈ 3 స్టేట్మెంట్స్ని ఒకసారి నేను ప్రింట్ చేసి చూస్తే, ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం 3 స్టేట్మెంట్స్ని. ఓకే. సో నేమ్ 1 అని చెప్పేసి నేమ్ 1, అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సోల్ డాట్ లాగ్ నేమ్ 2 అని చెప్పేసి ఇస్తున్నాం. సో ఇప్పుడు నేను ఒకసారి చూస్తే, నేను అవుట్పుట్ అనేది చూస్తే రన్ మీద క్లిక్ చేసి
సో మనకు ఫస్ట్ ఏమొచ్చింది హలో వచ్చింది, తర్వాత ఏమొచ్చింది హలో 1 2 3 వచ్చింది, నెక్స్ట్ ఏమొచ్చింది హాయ్ అని చెప్తుంది వచ్చింది. సో ఇలా మనం 3 వేస్గా వేరియబుల్స్ అనే వాటిని మనం జావా స్క్రిప్ట్లో క్రియేట్ చేయొచ్చు. సో బట్ మనం ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ అనే దాన్ని ఫస్ట్ డిక్లేర్ చేసినాం అనుకో, అదే సేమ్ వేరియబుల్ నేమ్ అనేది మనకు మన ఎంటైర్ జావా ప్రోగ్రాంలో అంటే సేమ్ ప్రోగ్రాంలో మళ్ళీ ఎక్కడ కూడా అలాంటి వేరియబుల్ నేమ్ని మనం యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే అకౌంట్ నెంబర్ ఉంది అనుకో, ఓ మనకేంది ఒక మనిషికి ఒకే అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఓకే, అంటే ఒక బ్యాంకు తీసుకుంటే ఆ బ్యాంకులో ప్రతి ఇండివిజువల్ పర్సన్కి ఇండివిజువల్ అకౌంట్స్ ఉంటాయి కదా. సేమ్ పర్సన్కి ఒకే 2 పర్సన్స్కి కలిపి ఒకే అకౌంట్ ఉండదు కదా, సేమ్ అకౌంట్. సేమ్ అలాగే అనమాట. సో ఇక్కడ మనం ఒకసారి వేరియబుల్ని క్రియేట్ చేసినాము అనుకో, సో ఆ సేమ్ నేమ్ తోటి మనం వేరియబుల్ని మళ్ళీ క్రియేట్ చేయలేము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెట్ అని చెప్పేసి నేమ్ అని క్రియేట్ చేసిన. సో మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వ్యార్ అని చెప్పేసి, సో వ్యార్ అని చెప్పేసి మళ్ళీ నేను నేమ్ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ నేను అందులో ఉన్న డేటా నేను ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నాకు ట్రై చేస్తే ఇక్కడ ఏమొచ్చింది ఎర్రర్ వచ్చేసింది. సో ఇక్కడ ఎర్రర్ చూసుకుంటే ఏమొచ్చింది, ఐడెంటిఫై ఐడెంటిఫైయర్ నేమ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్ అని వచ్చింది. ఏమొచ్చింది ఇక్కడ నేమ్ అనేది ఐడెంటిఫైర్ ఆల్రెడీ డిక్లేర్ చేయబడింది లెట్ అని చెప్పేసి. సో నువ్వు వేర్ అని చెప్పి మళ్ళీ దాన్ని డిక్లేర్ చేయలేవు అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ది గైస్ వేరియబుల్ ఇన్ జావా స్క్రిప్ట్. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇది అర్థం కాకపోతే కామెంట్లో చెప్పండి. సో దీన్ని మనం మళ్ళీ కొంచెం డీటెయిల్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఓకే, థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.